2024 సంవత్సరం డిసెంబర్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు వృషభ రాశి వార ఫలితాల గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు దయచేసి మన ఎస్వి ఆస్ట్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణంగా మంచి ఫలితాలు ఉంటాయి. కొన్ని అనుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. అందమైన సమతుల్యతతో ముందుకు సాగితే మెరుగైన ఫలితాలను పొందవచ్చు. ఇక వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే ఈ వారం మీ కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత బలపడుతుంది. పాత స్నేహితులతో సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఓర్పు మరియు వినయం అవసరం. ముఖ్యంగా పెద్దలతో సంభాషణలో దూకుడుగా ఉండవద్దు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యపరంగా ఈ వారం మీకు మెరుగైన స్థితిని అందిస్తుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంది. కానీ భోజనపు అలవాట్లలో నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్త వహించండి. ముఖ్యంగా చలికాలం కారణంగా జలుబు, గొంతు సమస్యలు కలిగించవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఆర్థిక విషయానికి వస్తే ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉంటాయి. ఆకస్మికంగా ఆర్థిక లాభాలు కలగవచ్చు. అయితే ఖర్చును నియంత్రించడంపై దృష్టి పెట్టడం అవసరం. కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించేటప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవటం మంచిది. దీర్ఘకాలిక ప్రణాళికలకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వృత్తి మరియు వ్యాపార విషయానికి వస్తే పని ప్రదేశంలో ఉత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. మీ కృషికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. సహచరులతో మంచి సంబంధాలు కలిగి ఉండటం మీ విజయానికి దోహదపడుతుంది. వ్యాపారవేత్తలకు ఈ వారం కొత్త ఒప్పందాలు వస్తాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు ఈ వారం మంచి ప్రగతిని సాధించగలరు. మీ కృషి ఫలితాన్ని అందిస్తుంది. ముఖ్యమైన పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి పెద్ద మద్దతు లభిస్తుంది. నూతన విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతారు. విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు పట్టుదలతో ముందుకు సాగాలి. ఇక పరిహార విషయానికి వస్తే శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం మంచిది. ఇక కలిసి వచ్చే రంగు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే అదృష్టాన్ని ఆకర్షించవచ్చు. ఈ వారం వృషభ రాశి వారికి సాధారణంగా సానుకూలమైనది. మీ కృషి, సమర్థత, ధైర్యంతో ముందుకు సాగండి. శుభం కలుగుతుంది. దయచేసి మన ఎస్వి ఆస్ట్రో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.